హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో స్వీట్ కార్న్ కాజు ఫ్రైడ్ రైస్ అండి. దానికోసం ముందుగా మనము ఒక బౌల్లో బియ్యం వేసుకొని వాటిని కడిగి ఒక పావు గ్లాస్ బియ్యానికి 2.5 గ్లాసులు వాటర్ వేసి నానబెట్టుకున్నాము, పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ మీద పెద్ద కుక్కర్ కానీ కడాయి కానీ పెట్టి వేడెక్కిన తర్వాత నెయ్యి వేసి అందులో హోల్ గరం మసాలా మొత్తం వేసి 1 నిమిషం వేగనిచ్చి అందులో పుదీనా ఆకులు 3 పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పును వేసి కడిగి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో వేగనివ్వాలి. ఇలా వేగిన మిశ్రమంలో 2.5 గ్లాసుల నీళ్లు పోసి మూత పెట్టి 2 లేదా 3 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది. కుక్కర్లో ఉండే ఆవిరంతా బయటకు పోయిన తర్వాత ఒక పళ్ళెంలో ఉడికిన అన్నాన్ని ట్రాన్స్ఫర్ చేసి చల్లారనిస్తే మనకి రైస్ అనేది హోటల్ స్టైల్లో లాగా విడివిడిగా పొడిగా ఉంటుంది. అప్పుడు రైస్ అనేది విరిగిపోకుండా ఉంటుంది. ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే స్పైసెస్ కానీ టేస్టీ సాల్ట్ కానీ ఉండదు కాబట్టి పిల్లలకైతే నచ్చుతుంది. అలాగే చిల్లీ సాస్, సోయా సాస్తో పని లేకుండా చాలా సింపుల్గా ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్కి అల్లం వెల్లుల్లి హోల్ గరం మసాలా వేసి పేస్ట్ చేసుకుని ఉంచుకున్నదండి. అది మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. కడాయిలో నెయ్యి వేసి నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత జీడిపప్పు వేసి వేయించుకొని వాటిని వేగిన తర్వాత తీసి వేరొక బౌల్లో వేసుకోవాలండి. అలాగే ఒక చిన్న కప్పు క్యారెట్ ముక్కల్ని కూడా వేసి వేగిన తర్వాత అందులో స్వీట్ కార్న్ వేసి వేగిన తర్వాత ముందుగా వేయించిన జీడిపప్పును కూడా వేసి ఒకసారి కలిపి చిటికెడు ఉప్పు వేయాలండి. ఎందుకంటే ముందు మనం బిర్యానీలోని సరిపడా ఉప్పును వేసుకున్నాము. ఇది వీటికి పట్టినట్టు మాత్రం వేసుకుంటే సరిపోతుంది. నచ్చేవాళ్ళు దీంట్లో మిరియాల పొడిని కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిపి చల్లార్చుకున్న రైస్ని మనం ఇందులో వేసి బాగా మిశ్రమాన్ని కలపాలి. నేనైతే చల్లార్చినది ఎక్కడ చూడండి విడిపోకుండా చాలా గింజ అలాగే వచ్చింది. రైస్ని కలుపుకొని 5 నిమిషాలు లో ఫ్లేమ్లో చిన్న సెగపై ఉంచుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ కాజు రైస్ రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి.